అగమ శాస్త్రం గురించి తెలియదు అనుకుంటున్నాను. అంటే మేబీ అంటే 90 అలా ఉండొచ్చు. అంటే కట్టేటప్పుడు ఒక గోల్డెన్ స్టాండర్డ్ ఉంది. అంటే దీన్ని మనం అగమ శాస్త్రం ప్రకారం కడుతున్నామా లేదా, లేకపోతే మన ఇంట్లో పూజా మందిరం పెట్టుకున్నప్పుడు ఒక స్టాండర్డ్ లేకపోతే ఒక స్పెసిఫికేషన్స్ ప్రకారం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏంటంటే నాలెడ్జబుల్ పీపుల్ అందరికీ యాక్సెసిబిలిటీ ఉండకపోవచ్చు. సో జనరల్గా అంటే అందరికి 99% ఆఫ్ ద పీపుల్కి ఈ యాక్సెసిబిలిటీ మేబీ ఏంటంటే ఒక వెబ్సైట్ లేకపోతే ఒక యాప్ లేకపోతే ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దట్ లైక్ ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్. అంటే నేను ఐఎమ్ ఫాలోయింగ్ ద సర్టన్ స్పెసిఫికేషన్స్ పరాక్రమ శాస్త్రం. టెంపుల్కైనా కావచ్చు లేకపోతే ఇంట్లో మందిరానికైనా కావచ్చు. సో అంటే ఆ నాలెడ్జ్ని అందరికి ఎలా యాక్సెసిబిలిటీ అని దానికైనా అడిగాను. అది ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఏఐలో వెళ్తారు, ఏఐ చెప్తుంటారు, అది కరెక్ట్ అనుకుంటారు. జాతకం చూసేవాళ్ళు ప్రతిదీ కూడా గూగుల్ చేసుకొని చూస్తుంటారు. జూమ్ కాల్లో మీరు మాట్లాడేటప్పుడు మీరు అంత కనెక్ట్ అవ్వదు. మనిషి కూర్చొని మాట్లాడేంత విషయం ఫోన్ అయినా సరే టెక్నాలజీస్ పనికిరావు. సో మీరు ఒకరు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి జరిగేటప్పుడు మీరు రికార్డింగ్ చేయొచ్చా? శాస్త్ర ప్రకారం చేయు అని ఉన్నప్పుడు మన అన్ని మైండ్ సెట్ దాటిపోయింది. ప్రతిదానికి నాకు ఇప్పుడు కష్టపడి చదువుకున్న మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ళు నేర్చుకున్నారు. జ్యోతిషం దగ్గరికి వెళ్ళినా కూడా ఫోన్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మీరు ఫోన్లో నమ్మరు, కనెక్ట్ అవ్వరు. చాలా మంది మెడిసిన్స్ కూడా ఏఐలో అడుగుతున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉందని అవి చెప్పేస్తుంటారు, ఇదే అనుకుని వెళ్ళిపోతున్నారు. సో డాక్టర్ మాకు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అన్ని యాప్ ఇవన్నీ వచ్చేస్తే ఇంకా డ్రాయింగ్స్ ఏఐ ఎంత డేంజరస్ అంటే మనం గీసిందే ఇంకోటికి వెళ్తూ ఉంటుంది, అక్కడ పోయింది. సో టెక్నాలజీకి మనం వెళ్ళకూడదండి. మీరు ఇంత డబ్బులు గుడికి ఇల్లు కట్టేటప్పుడు ఒకతని పిలిపించుకోవడం అనేది మనకి పెద్ద ఖర్చు ఏం కాదు. ఒక రెస్టారెంట్కి వెళ్ళే డబ్బులు కూడా అవ్వదు. సో వాళ్ళని మనం పిలిచి ప్రాపర్గా కనుక్కుంటే అది బెటర్ అని నాకు అనిపించింది. అంటే నేను అట్లాగే చేశాను ఒకప్పుడు. సో అంటే ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మీరు డెఫినెట్గా స్టడీ చేస్తారు. స్టడీ చేయకుండా 10 మంది చెప్పిన దొరికితే మనం వెళ్తాం. ఎవరు మనం గెస్ట్ చేసుకుని దారిలో తీసుకుంటాం 100%. సో అందరు కూడా దాంట్లో ఇప్పుడు నాడి జోస్యం అంటారండి. మీకు నాడి జోస్యం తెలుసు, మీకు మన చెన్నైలో చిదంబరం దగ్గర ఉంది. అది నేను చిన్నప్పుడు నేను కళ్యాణ్ గారు వెళ్ళాం. ఆయన మనం ఒట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు, ఆయన మొత్తం చెప్పేస్తాడు. ఆయన బాగా చెప్పేవాడు కరెక్ట్గా. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఆయన రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు వెళ్తా అంటే డేట్ ఆఫ్ బర్త్ అడిగాడు, పేరు అడిగాడు. ఇతను ఫోన్ చేశాడు అతనికి, ఆ నెంబర్తో మొత్తం డీటెయిల్ తీసేసుకున్నాడు. సో చెప్పేవాళ్ళు లేరు. మనం ఒక లైఫ్లో అతను సక్సెస్ఫుల్ పర్సనే, అతను వెళ్ళి చూడాలంటాడు. ఇంకేం కాదు దేవుడు, ఇంకేం ఇవ్వాలి, అన్నీ నీకు వచ్చేసింది కదా, ఇంకా దాటి మనకి ఏం వస్తుందో చూస్తున్నాం. ఏమంటే దేవుడు మనకి రాసి పెట్టిందే జరుగుతుంది, దాన్ని మనం ఏం మార్చడం. మీరు ఎన్ని ఉంగరాలు వేసినా జరగదు. భక్తి అనేది మనకు ఉంటే, నమ్మకం ఉంటే ముందుకు వెళ్ళిపోతాం. మీకు ఎవ్వరు అడ్వైజ్లు ఏమక్కర్, మీరు నమ్మకంతో మీరు పూజలు చేస్తే, హైదరాబాద్లో ఎక్కడ వాస్తే లేదు, ఏ ఇంటికి వాస్తు లేదు, ఆ ప్లేసే వాస్తు లేదు. ఇంటి వాస్తే నిజంగా చూస్తే వాస్తు ఉండదు. బట్ ద సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు. నందగిరిలో అసలు వాస్తు లేదు, సక్సెస్ఫుల్ ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు చేసుకున్న బిజినెస్, అది తీసుకున్న బిజినెస్ వాళ్ళు తీసుకున్నది. సో డెఫినెట్గా మీకు పూజా మందిరం చేసుకుని అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్కే నేను రైస్ చేసి నేను చేసేటప్పుడు అవి ఫాలోఅప్ చేస్తాను. దట్ ఐ కెన్ డూ ద 100% గైడెన్స్ ఇస్తాను. దట్ విల్ బి